తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తను ఈయన మల్లం రవిచంద్ర రెడ్డి నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భాస్కర్ అన్న కార్పొరేటర్ డివిజన్ కార్పొరేటర్ తెలిసి ఉంటాడు కదా గణేష్ వాళ్ళందరూ కూడా మా పార్టీ నాయకులు. మేము ఎందుకు వచ్చాము అంటే మీ దగ్గరికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ఇంటికి కొన్ని సంక్షేమ పథకాలు అందించారు. నిజమేనా? గుర్తుందా? మర్చిపోలేదు. అప్పటి ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఈ కార్డులు, ఈ రకమైనటువంటి కార్డులు తీసుకొని ప్రతి ఇంటికి పోయి ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ పథకాలను వివరిస్తూ స్థానికంగా ఏదైనా సమస్యలు ఉంటే వాటిని తెలుసుకొని పరిష్కరించాలని చెప్పారు. సో అప్పట్లో మన ఇంటికి ఏం వచ్చిందో ఒకసారి చూద్దాం. అమ్మ ఒడి కింద 60,000 వచ్చింది. ముగ్గురు పిల్లలు అక్క, మీకు ముగ్గురు ఆడపిల్లలు. వాహన మిత్ర మీరు ఆర్డర్ చూద్దాం 50,000 రూపాయలు అందిందా మీకు? వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద 14,500 రూపాయలు మాఫీ అయింది. అప్పుడు 14,500 సంఘంలో డబ్బులు వచ్చాయి కదా సంఘంలో. ఇంటి స్థలం వచ్చిందా మీకు? ఇంటి స్థలం ఎక్కడ వచ్చింది? ఏ ఇల్లు కంప్లీట్ అయిందా? అంటే లాస్ట్ విడతలో వచ్చిందా? లాస్ట్ లో స్టార్ట్ చేసే ముందు అది వీళ్ళెవరు చెప్పడం ఒకటం. అప్పుడైతే మీకు వచ్చింది ఇంటి స్థలం. అయితే ఇంటి స్థలం విలువ దాదాపు 6 లక్షల రూపాయలు. మొత్తంగా కలుపుకుంటే 7,24,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన ఇంటికి వచ్చినటువంటి సాయం, ప్రభుత్వ సాయం. ఇప్పుడు ఆ స్థలం ఏడుందో తెలియదు అని అంటారు. ఇల్లు పూర్తి కాలేదు కాబట్టి ఎనికి తీసుకుంటారన్న భయాలు ఉన్నాయి, డౌట్లన్నీ కూడా ఉన్నాయి. మరి చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చింది కదా, ఇప్పుడు చంద్రబాబు గారు సూపర్ 6 అనేటటువంటి 6 హామీలు ఇచ్చారు తెలుసా మీకు? అంటే ఎలక్షన్ అప్పుడు మమ్మల్ని గెలిపిస్తే ప్రతి ఇంట్లో బిడ్డకు 15,000 రూపాయలు మేము అమ్మ ఒడి ఇస్తారా? నిజమదా? మీరే ఉంటారు కదా. ఏం పాప విన్నారా మీరు? చూసారా టీవీలో? కానీ ఇప్పుడు ఏం రాదా? చంద్రబాబు ఏం చెప్పినాడంటే అప్పుడు జగన్ ఇంటికి ఒకళ్ళకే కలిగించేవాడు 15,000. నేను అధికారంలోకి వస్తే ముగ్గురికి, ఇప్పుడు మీరు ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా, ముగ్గురికి చెరువు ఒక 15,000 వేస్తానన్నాడు. వేసాడా? లేదా? ఈ పథకం మీకు అందదా? సరే, ఇంట్లో ముగ్గురు ఉన్నారు. ముగ్గురు పిల్లలకు 15,000 చొప్పున ఇప్పుడు 3 వేసుకుంటే 45,000. ఈ 10 నెలలు అయింది ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చి, ఇంకా సంవత్సరం కాదా. ఈ 10 అంటే ఈ సంవత్సరంలో ఏడాదిలో మీకు 45,000 రూపాయలు పిల్లల చదువు కోసం వచ్చుండాలి. ఇది రాలేదు కదా. ఇంట్లో నిరుద్యోగులు లేరు. ఈ పథకం ఎవరు లేరు ఇంకా పిల్లలు. మహిళలకు ఉచిత బస్సు ఇస్తాను అన్నాడు. యాడికి పోవాలన్నా విన్నారు మా పాప? ఏం చదువుతున్నామ్మా? నువ్వేం చదువుతున్నావు? నువ్వునా? 7th. సో విన్నారా చంద్రబాబు గారు చెప్పింది ఫ్రీ బస్ స్కీమ్ గురించి? మీరేమన్నా ఫ్రీగా ట్రావెల్ చేశారా బస్సులో? లేదు, చేయలే. సరే, ఒక 500 రూపాయలు నెలకు బస్సు ప్రయాణం కోసం వాడతాము అని అనుకుందాం. నలుగురు ఉన్నారు మొత్తం అంతా. అంటే నెలకు 2,000 రూపాయలు చొప్పున వేసుకుంటే ఈ 10 నెలల్లో ఒక 20,000 మన ఇంటికి మేలు జరిగింది. అలా
అని చంద్రబాబు చేయలే అంతేనా ఆ రైతులు మనకు గ్యాస్ సిలిండర్ 3 ఇస్తానని అన్నారు చంద్రబాబు దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ ఏమన్నా వచ్చాయా ఉచితంగా ఫ్రీగా ఒకటి కూడా రాలేదా కొందరికి ఒక గ్యాస్ సిలిండర్ వచ్చింది అక్కడక్కడ మనకు రాలేదా మనకి కూడా రాలే ఫ్రీగా సరే ఈ పథకం అందులో 3 సిలిండర్లు ఇచ్చి ఉండాలా 2,700 కదా ఎంత మహాశక్తి మహిళా పెన్షన్ కింద మీకు 18 ఏళ్ళు నిండిన తర్వాత కదా 58 వరకు ఇస్తారు అంటే పిల్లకాయలు వర్తించదు ఒకళ్ళు ఉన్నారు మీకేమన్నా నెలకు 1,500 రూపాయలు డబ్బు వస్తుందాక పెన్షన్ మాదిరి రాలే ఈ పథకం కూడా అంటే 10 నెలల పాటు మీకు 15 వేలు వచ్చినారు మొత్తం ఇప్పుడు ఎంత అవుతుంది 82,700 10 నెలల్లో చంద్రబాబు గారు కానీ ఈ పథకాలన్నింటినీ అమలు చేసి ఉంటే మన ఇంటికి 82,700 రూపాయలు ప్రభుత్వం నుంచి సాయం అంది ఉండాలి ఇది రాలేదు అవునా? ఇప్పుడు మీరు మేము ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే మేము ప్రతిపక్షం కదా మేము ఓడిపోయాం ఎక్కువ మెజారిటీతో తక్కువైంది మాకు 11 సీట్లు మాత్రమే పరిమితం అయినా బాధ్యత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేసేందుకు మేము ఒత్తిడి తెచ్చేందుకు ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇది మీకు అందాలా ఖచ్చితంగా ఇది మీ హక్కు ఈ హక్కును మీరు పొందడం కోసం మీతో పాటు మేము నిలబడుతున్నాం చంద్రబాబు గారికి మంచి మెజారిటీ ఇచ్చారు కదా అందరూ ఎవరికి వేశారు బ్యాంక్ వేశారు నేను చాలా మంది ఆ నిర్ణయాన్ని మనం గౌరవిస్తారు ప్రజలందరూ కూడా చంద్రబాబు గారికి ప్రభుత్వంలో మేము లేము కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ కార్యక్రమం చేస్తాం ఈ సీట్ నేను మీకు ఇస్తాను మీరేం చేస్తారంటే ఈడ కూటమి నాయకులు కనపడతారు కదా టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఎవరో వాళ్ళు తిరుగుతుంటారు కదా వాళ్ళకి ఇచ్చి అయ్యా చంద్రబాబు గారి గవర్నమెంట్ నుంచి మాకు 82,700 రూపాయలు ప్రభుత్వ సాయం అందుండాలా వాళ్ళు ఇలేదు ఈ నాయకులకు చెప్పి మాకు ఈ డబ్బు ఇప్పించండి అని గట్టిగా అనేది మర్చిపోతుంది అలానే సరోజ మన ప్రభుత్వంలో ప్రభుత్వంలో మనకు వచ్చినటువంటి పట్టణం మన ఇంటికి చేసినటువంటి మేలు ఈ రెండింటికి ఒకసారి పోల్చి చూసుకోండి ఏమంటా ముందు వాళ్ళ ఎమ్మెల్యే ఆయన నాయకుడు నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని ఓవర్ కొట్టారు నాకు 10,000 కూర్చోబోనా కృష్ణ కృష్ణ ఎట్రా